వీళ్ళు ఆరాధనకి అప్పుడెప్పుడు చెప్పిన 6 గంటల డీజిల్ అయిపోయింది, 12 అవుతుంది, 2-3 గంటలు అవుతాయి. అబ్బా తలకి అంత ఖరాబ్ అవుతుంది, పని అయితే ఏమవుతుంది. ఇంద్రకరుడా బాగా పనులు కొరుకుతాను. పనులు కొరుకుడా? నాకు వచ్చే కోపానికి పారనుకుందాంతో ముఖం మళ్ళీ ఎప్పుడా ఏ ఎలాగరా? ఎంత టైం అవుతుంది? నీ పూరనుకున్న మారుతూ మానం సిగ్గు కొంచెం రద్దు అనిపిస్తారు. గీయాల గర్భంగా అడిగితే మంచిగా కూడా రద్దున పోతావా? ఎవరో కూడా నేను అన్నాను రా, నాకు బండి లేదు ఏం లేదు, ఎట్లా వాళ్ళరా వీటిని బండి నట్టుకొని పోయినా పొద్దుగాల పోయినా తినలే చేయలే. నీకు పని చెప్పే బదులు వరకు నేను డాక్టర్ వేసుకుని వాళ్ళేం కాదు. ఏ మనిషిరా కూడా నీ పూరనుకున్న వారుతూ అలా వైపు డిజిరీ ఎంతసేపు రా? అవురా, నేనేమన్నా పాలేరినారా? డీజిల్ తీసుకురావాలి పోయాలి, ఎట్లా కడతానా? మనిషి అనుకుంటున్నా దునపదా అనుకుంటున్నా. పొద్దు గుద్దాలు 3 బిర్రు రాలే సూలిగా కుక్కాను కదా ఆయన. ఇప్పుడు తేలే డీజిల్. నిన్న ఎవర్రా పని పెట్టుకుని, నేను పని పెట్టుకుంటే మొత్తం వేస్టే. పోయిపో సులిగా. పూరనుకున్న వరతు పనిలే పిచ్చలే కానీ ఎక్కువ డబ్బిటి ఇక తీసుకో కూడా. నీ పూరనుకున్న వరతు ఇటీ తీసుకోరా, ఇక తీసుకో. ఇది బరువు ఉన్నది గుద్దాలుగా. ఓ పని సాతగా మన సాత తింటావా? గుద్దాలు తినమంటే ఓ సంసారం నీకేం పోదు కావచ్చు. దున్నపోతున్నాయా నీకంటే బురదల బుర్రపో. ఇప్పుడు దున్నపోతే తెచ్చిందా డీజిల్ సుల్లిగా? పోయి అన్నం ఎట్లా మడతా నీకు పని సాత కానీ దే పని సులిగా పోయి మొత్తం పోయి మొత్తం పోయి. ఓ నీ కైకిలు పెట్టుకోవాలి, పుక్కానికి ఒకరు రాడు సులిగా. మొత్తం సగం మొత్తారా నీ ఎడుగుదోడా? పోయి పోయి మొత్తం పోయి. ఇది నీ పొరుగున వరే ఒకసారి ఇసుక చేతులు తెంగుతాను కానీ చేయపోతే పిచ్చలా సుల్లిగా. పొద్దుగా 3 బుర్రు గుద్దాలు అవుతుంది తాగుతూనే. తాగినా ఇప్పుడు పట్టుకురాలే. ఏ కూడా ఎట్రా నువ్వు అర్ధగంట ఆవు, ఈ మడి దున్నుకొని పోదాం. అర్ధగంట? నువ్వు అర్ధగంట చేస్తావు, నువ్వు అర్ధగంట పోయి 3-4 గంటలు చేస్తావు. కూడా అయిపోయినాక మండేద్దాం పోయి. ఏంగా ఇంటికరా, ఇంటికి వచ్చినా రావు. ఇంటికి వచ్చిన పిచ్చాలని ఒక్కనే ఎత్తా. దేంగా నేను నడుపు మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలరా, వినియోగించుకోవాలి. కాదు సరే పో. ఇదంతా ఏమనుకో కానీ ఇంటికి వచ్చాక ఫోన్ చేయి, సరేనా? పోతానా? పో అక్క రామేశానికి పోయి ఎత్తా పో, మంచి 2 మంది ఎత్తాం. నీ పోయి వండిపోయ్యా. ఓ పిల్లగా, మా నాన్న నీకు టిఫిన్ ఇచ్చి రమ్మన్నాడు, నువ్వు పొద్దున్న నుంచి తినలేదంట కదా, తిందువురా. అగో నిన్ను పంపించిరా? మీ డాడీ లేడా? లేకనే కదా నన్ను పంపించిండు మా నాన్న, పొద్దున్నే చెప్పిపోయిండు, నాకు లేట్ అవుతుంది, తిందువురా. నీ వచ్చి 5 నిమిషాలు కూడా కాదు, ఇప్పుడే పోతారా? ఇక్కడ నేను బండి దిగాలి, కడుక్కోవాలి, తినడానికి లేట్ అవుతుంది. పెద్ద ప్రాసెస్ అర్ధగంట పడుతుంది మినిమం. ఆగరాదు పోతురు కానీ మనం ఇక్కడే ముచ్చట పెడితే అర్ధగంట సేపు ఇక్కడనే అవుతుంది, వచ్చి కడుక్కుందుపా. సరే నువ్వు చెట్టు కింద కూర్చోపో, నేను కడుక్కొని వస్తా. సరే. అబ్బా పోరు కత్తి లెక్కుంది పో. దీన్ని ఎట్టేసి సెడియాలి. దీన్ని సెడి అయితే దీని 10 ఎకరాలు నాకే లైఫ్ సెట్గా. రెండు జేసీబీలు వస్తాయి, ట్రాక్టర్ వస్తుంది. అవ్వ పో, అవ్వ దీన్ని ఎట్లేసిరా పడాను సరపో. అవ్వ అవ్వ ఊరు ముట్టుకుంటే మాసిపోయేట్టున్నది కానీ ఎన్నోసార్లు ఇలా పొలం తింటే కానీ ఒక్కసారి ఇంటికి పోలే. వా ఎట్లేసిలా పడాను చల్లదు దీన్ని. ఊరి మాత్రం మస్తుందిరా. అవ్వ పో. ఊరు చూస్తున్నా కడుపంతా తిండేది నేను. ఏం చేద్దాం ఇక అడుగు ఏం చేయాలి, తిరిగితే తింటాం కానీ ఇంత. వీళ్ళ అన్నం తినే గ్యాప్లా ఖచ్చితంగా నంబర్ సెట్ చేయాలి. ఇలా టార్గెట్ అదే మనది. పిచ్చర్ ఎప్పుడు తినకున్నా మంచిది. అవ్వ వాయిగా ఎంత అడుగుతావు? ఎంతసేపు అడిగినా అంతే ఉంటావులే, తొందరరా. ఓ
నీ ఆ వస్తాన నాగరాదు ఆయిల మించి తీస్తారా. ఆ కాలు కడుక్కుంటే ఏమో. మీరే రమ్మన్నారంటే అక్కడికి వచ్చిన అక్కడ కరెంట్ పోయింది. సరే సరే కూర్చొని తిను, నేను పోతా. నువ్వు తినవా? నేను తినొచ్చిన. అయ్యో కొంచెం తిని రాదు. నేను తినొచ్చిన, అది నీకోసమే తీసుకొచ్చిన, తిను. నాకోసమేనా? నీకోసమే. తింటా కానీ ఎవరండి కూర మస్తున్నది. నేనే అండి తీసుకొచ్చిన. బాగుందా? నువ్వే అండినావా? అందుకనే మస్తున్నది. నేను తెలుసా నీకు? తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. సరే కానీ నీ పేరేం పేరు? అవన్నీ నీకెందుకు, నువ్వు ఫస్ట్ తిను. అయితే పొలం మనమే కదా అందుకని అడుగుతానా. ఎప్పుడైనా నేనే దున్నుతా. నా పేరు అడిగితే బాగా ఫీల్ అవుతారు. నా పేరు శేఖర్. అప్పుడప్పుడు రావాలి పొలం మోకాన. అవునా, మీరెవరో నాకు తెలియదు కదా, అందుకే చెప్పలేదు. నా పేరు శ్వేత. మొత్తానికైతే లైన్లోకి వచ్చింది. పేరు శ్వేత, శేఖర్, ఎస్ఎస్. ఇంకమ్మ మస్తు కలిసింది పో. ఇలా పొద్దులే శివల ముఖం చూసినావు. సరే కానీ ఇన్స్టా ఐడి ఉందా నీకు? శేఖర్ అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎవరా ఫోన్ చేస్తే అటు పోదామంటే మంచిగా మాయలా తింటాను. ఎవరి కొత్తగా ఆడతాను పైసలు మరి పట్టుకొస్తా పోయి. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇందిరప్పుడు తెచ్చేది తెచ్చేది ఏంటిది? తొందర తిను, నువ్వు పోతా. నేను అబ్బాయి నాకు గండంలో వచ్చింది రేడు. పొద్దుగాల తాగదానికి ఫోన్ చేసినావు, వీడికి వచ్చినాక తింటాను. నేను వాడ తినకుండా వచ్చిన. ఇప్పుడు వేద్దామా దగ్గర ఒక్కటి చెప్పు నాకు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన అసలు మీరు ఏం డిస్కషన్ చేస్తుండ్రు? వీడు మందాగమంటే వచ్చా నేను. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి. ఏమైంది టైం అయితే పంపా. మీరు మందు తాగుతారా? అది కూడా మధ్యాహ్నం. చీ, ఘోరం ఉన్నారు మీరు. మేము పొద్దున్న దాకా పోతూనే ఉంటాం. ఇంకైతే రికా ఉండదు. పొద్దున్న దాకా తెల్లని దాకా పొద్దుగాల 90 కొట్టని బండి ఎక్కడ వీడు. దండం పెడతారా? ఒక 5 నిమిషాలు తప్పకుండా అంటే ప్లీజ్ 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 ఆవురా. ఏం చేద్దాం సారథి? అయితే డాక్టర్ పని కదా, కొంచెం హార్డ్ ఉంటుంది కదా. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా స్మాల్ పెగ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీరు తాగితే ఏంది, తాగకపోతే ఏంది, తొందర తింటే నేను పోతా. ప్లీజ్ మీరు అట్లా కూడా కుర్రి. మీరు కోపాన్ని చూసి అందంగా ఉన్నారు. ఏంది ఎటు పోతాను? కలలు గంటను వారా పండుకుంటానా? నేను పోతున్నా, దున్నుకొని రా. ఎగరు వేరే కాడ నీతో అర్థం మరి కొత్త వెళ్ళారా? దున్నుయా దున్నురా. అబ్బాయి రాకపోతే నేను కలగన్న కల నిజం అవు. ఇన్స్టా ఐడి వచ్చు, దాని నంబర్ వచ్చు. అవ్వా ఈ పోయి పొలాన దుంతా. చిన్ని అవ్వా దానం కూడా తాగబోతున్నా చేసిర్రా. ఈ రమేష్ అని విలువ దానుకున్నా పిలిచిన దానం కూడా ఇచ్చే మొత్తం మీకు వెళ్ళిపో. చిన్ని అవ్వా ఏంటిది? నాకు అర్జెంట్ పని ఉన్నాయంటే ఫోన్ చేస్తాడు.
నాకు ఒక్క పనులు ఉండేది, నాకు 100 పనులు ఉంటాయి. పొలం దున్నత్తున్నా నేను. ఆ ఫోన్ ఏడు ఉందో కథ ఏడు ఉన్నది పో. అరే నా పైసలు తీసుకున్నప్పుడు నా పొలం దున్నావారా? చెప్పు, దున్నుతావా? నా పైసలు నాకు ఇచ్చాయిరా వాడుకోవు. అవ్వా గట్టి వరకు ఏడగన్నా ఇచ్చేది పోతుంది. దుంతానని తిరిగిపోయిల్లుండవు. అరే నా ఇజ్జతి పోతుంది. రాజశేఖర్ గారు ఏం దున్నుతాడు, వాడు దున్నాడు. నా పైసలు తీసుకోమని చెప్తున్నారు కాదురా అందరు. వాడుకో. అవ్వా కర్మాకన్నా తీసుకున్నారండి పైసలు. దుంతది 5 రోజుల తర్వాత. నువ్వు రేపు పొత్తుగాల మంది అత్తురు దున్నపోతే ట్రాక్టర్ తెచ్చి ఇంటికాడ పెడతా బాడుకావు. అవ్వా ఇలా నైట్ దుంతది, లైట్ లేచిన దుంత ఇలా. రేపు పొద్దుగాల దున్నపోతని ఆట ఏర్పాటు చేస్తా. ఏమైంది? ఎందుకు ఊరికేస్తానా వాగం? అరే ఇప్పుడు ఎవ్వరా గడిపోయినవరా? నీ గురించి మొత్తం తిరిగి వస్తున్నా. రమేష్ గారు ఒక్కడే ఎత్తారా? పోరనుకున్న వారితో మొత్తం చెడు తెగిన రాడు. ఎందుకు ఆగమైతో? ఏమైంది అసలు? ఏం చెడు తెగిండు చెప్పురా ఫస్ట్. అరే ఇక పెంటాయి మా పొలం దున్నవేనా? చిన్ని అవ్వ అలా బిడ్డ టిఫిన్ పట్టుకొని వచ్చింది. రమేష్ గారు వచ్చి మొత్తం జీనా మొత్తం తీసిండ్రు ఒకటేసారి. నా గాలి మొత్తం మీకింది. ఏం చేసిండు? ఆ నీ కాడికి ఎందుకు వచ్చిందా? చిన్ని అవ్వ నేనే రమ్మన్నరా. రమ్మన్నది పాపం అయింది. ఇట్లా అది అన్నం వేసింది, గీనం గిట్ల గిట్ల వెళ్ళిండు. మందని జద్దింగిండ్రా నాది. తాగబోతుని వేసిండు నన్ను. ఏం చేయాలరా, లైఫ్ మొత్తం ఫెయిల్ అయిపో. సరే కానీ మరి నాకు చేసిన అయిపో కాదురా. ఇప్పుడు ఏమైంది ముచ్చట చెప్పు. మొత్తానికైతే ఆల్రెడీ తను సెడి చేసిండ్రా. ఆల్మోస్ట్ అది ఇన్స్టా అడిగినా నెంబర్స్ అయితే జరాతిచ్చు. ఈ రమేష్ గడు వచ్చిండు, ఎప్పుడైతే మందు గిందన్నాడో దాని ముంగడ నన్ను 90 అని చేసిండ్రా. అవ్వా ఆట మొత్తం బ్రేక్ అవుతుంది నాకు. లైఫ్ అంతా దానికైనా ఉందిరా ఇప్పటి నుంచి, గంట కింద నుంచి. సరే ఇప్పుడైతే ఏమైంది కానీ ఆ పోరు నీతో మంచిగా మాట్లాడిందిగా, ఏం కాదు కాడికి పోతే. అది ఆల్మోస్ట్ పడ్డది అంతే. నువ్వు నా పక్కన ఉన్నావు అనుకో, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇద్దరం పోదాంపా. నెంబర్ ఆడుకొని అర్థం కదా. సెట్ అయినట్టే కదా? సెట్ అయినట్టే. నెంబర్ వచ్చేది ఆడు ఎడగొట్టిండు. పోదాంపా. ధైర్యం ఉంటుంది నువ్వు నా పక్క ఉంటుంది. అరే రమేష్ గారిని తీసుకోవా? అదే కనపారా, పోదాంపా మనమే పంపా. నేను వచ్చే వరకు బోలు దమి నన్ను బియ్యం పెట్టు. సరే చెప్పను రా. ఆ ఫోన్ ఒత్తుకుంటా కూర్చుండకు, నేను చెప్పని అత్త. సరే పెడతా పో. పెంటాయమా, ఓ పెంటాయమా, ఎప్పుడు లేనట్టున్నారా? పిలువురా అన్నా. ఇంట్లో ఎవరు లేరు మా వాళ్ళు. సరే నువ్వైతున్నావా? పొలం మొత్తం దున్నునా మా ఇప్పుడు వచ్చిన. అవునా అన్నయ్య, మా నాన్న లేడు, రేపు రాపో. అన్నా అయిపోయింది. నాకు ఇష్టం లేదు.